2024లో విడుదలైన కల్కి 2898 AD భారతీయ సినీ చరిత్రలో ఒక సంచలనం. దర్శకుడు నాగశ్విన్ రూపొందించిన ఈ చిత్రం పురాణాలను భవిష్యత్తును కలిపి ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించింది. కథా నేపథ్యం: ఈ సినిమా కథ క్రీస్తుపూర్వం 3102 మహాభారత యుద్ధం ముగింపు నుండి మొదలై క్రీస్తు శకం 2898వ సంవత్సరంలో ముగుస్తుంది. ప్రపంచంలోనే చివరి నగరమైన కాశీ నేపథ్యంలో సాగుతుంది. దుర్మార్గుడైన సుప్రీం యాస్కిన్ అంటే కమల్ హాసన్ పాలనలో ఉన్న కాంప్లెక్స్ నుండి లోకాన్ని రక్షించటానికి భగవంతుడు అంటే కల్కి ఎలా జన్మించాడు? చిరంజీవి అయిన అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ ఆ శిశువును ఎలా కాపాడాడు? ఈ క్రమంలో భైరవ అంటే ప్రభాస్ పాత్ర ఏంటి అనే అంశాలను అద్భుతంగా చూపించారు. బుజ్జి: ఈ సినిమాలో భైరవ నడిపే బుజ్జి అనే రోబోటిక్ కార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికోసం మేకర్స్ నిజమైన కారును తయారు చేయించడం విశేషం. అమితాబ్ బచ్చన్ పర్ఫార్మెన్స్: 80 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ అశ్వత్థామ పాత్రలో చూపించిన యాక్షన్ గాంభీర్యం సినిమాకు ప్రాణవాయువులా నిలిచింది. క్లైమాక్స్: మహాభారత యుద్ధ సన్నివేశాలను మరియు ప్రభాస్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ను రివీల్ చేసిన తీరు థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇచ్చింది. మేకింగ్ అండ్ షూటింగ్ విశేషాలు: ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు చేశారు. భవిష్యత్తు నగరాన్ని చూపించడానికి భారీ సెట్లు మరియు అత్యున్నత స్థాయి VFX వాడారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ మరియు కాంప్లెక్స్ సెట్లను అత్యంత భారీగా నిర్మించారు. కల్కి 2898 AD మేకింగ్ అనేది భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుతం. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బుజ్జి ది సూపర్ కార్: ఈ సినిమా మేకింగ్లో అత్యంత ప్రత్యేకమైన అంశం బుజ్జి అనే రోబోటిక్ కార్. ఇది కేవలం గ్రాఫిక్స్ కాదు, మహీంద్రా అండ్ మహీంద్రా, జేయోమ్ ఆటోమోటివ్ సంస్థల సహకారంతో నిజమైన కారును తయారు చేశారు. దీని టైర్లు మరియు ఇంజిన్ డిజైన్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఈ కారును ప్రమోషన్ల కోసం ఇండియా అంతటా తిప్పడం ఒక పెద్ద సెన్సేషన్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ సెట్: భవిష్యత్తులో కాశీ నగరం ఎలా ఉంటుందో చూపించడానికి భారీ సెట్ వేశారు. సుమారు 50-60 కోట్లు కేవలం సెట్స్ కోసమే ఖర్చు చేసినట్లు సమాచారం. కాశీ వీధులు, అక్కడి టెక్నాలజీ మరియు కాంప్లెక్స్ అనే విలాసవంతమైన నగరాన్ని అత్యంత సహజంగా నిర్మించారు. ఇందుకోసం వందలాది మంది ఆర్టిస్టులు రాత్రింబవళ్లు పనిచేశారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ మేకప్: అమితాబ్ బచ్చన్ ను 8 అడుగుల పొడవున్న అశ్వత్థామగా చూపించడం కోసం భారీ కసరత్తు చేశారు. ఆయనకు ప్రతిరోజు మేకప్ వేయడానికి 4 నుండి 5 గంటల సమయం పట్టేదట. ఆయన వయసును దృష్టిలో ఉంచుకొని భారీ యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేకమైన ప్రాస్థెటిక్ మేకప్, బాడీ సూట్స్ వాడారు. అమితాబ్ తన 80వ ఏట కూడా డూప్ లేకుండా కొన్ని స్టంట్స్ చేయడం సెట్స్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. వరల్డ్ క్లాస్ VFX: ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ VFX కంపెనీలతో పనిచేశారు. మహాభారత యుద్ధ సన్నివేశాలను మరియు భవిష్యత్తు వాహనాలను డిజైన్ చేయడానికి కొన్ని వేల గంటల గ్రాఫిక్స్ వర్క్ జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే గాంధీవం సీన్, అశ్వత్థామ భైరవ ఫైట్ సీక్వెన్స్ కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు: ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను, కాస్ట్యూమ్ డిజైనర్లను రప్పించారు. సినిమాలో వాడిన తుపాకులు మరియు ఇతర ఆయుధాలను ఏ సినిమా నుండి కాపీ కొట్టకుండా స్క్రాచ్ నుండి కొత్తగా డిజైన్ చేశారు. షూటింగ్ అనుభవాలు: ప్రభాస్ డెడికేషన్: ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా రోజులు గ్రీన్ మ్యాట్ ముందే షూటింగ్ చేశారు. ఏమీ లేని చోట ఏదో ఉన్నట్లు ఊహించుకొని నటించడం చాలా కష్టమైన పని అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కమల్ హాసన్ లుక్: యాస్కిన్ పాత్ర కోసం కమల్ హాసన్ తనను తాను గుర్తుపట్టలేనంతగా మార్చుకున్నారు. ఆయన మేకింగ్ వీడియో చూస్తే ఆ లుక్ కోసం పడ్డ శ్రమ అర్థమవుతుంది. ఈ మేకింగ్ వల్లే సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన చిత్రమిది. కల్కి 2898 AD లాంటి భారీ సినిమా షూటింగ్ అంటే సెట్స్లో వందలాది మంది టెక్నీషియన్లు, పెద్ద పెద్ద నటీనటులు ఉంటారు. అంత సీరియస్ ప్రాజెక్ట్ అయినప్పటికీ షూటింగ్ సమయంలో కొన్ని చాలా సరదా విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రభాస్ ఆతిథ్యం: ప్రభాస్ సెట్లో ఉన్నారంటే అక్కడ భోజనాల జాతర జరుగుతుందని అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, దీపికా పాదుకోన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలకు ప్రభాస్ తన ఇంటి నుండి రకరకాల వంటకాలను పంపించేవారట.
ఒకసారి అమితాబ్ బచ్చన్ సరదాగా ట్వీట్ చేస్తూ ప్రభాస్ పంపిన ఆహారం తింటే నాకు షూటింగ్ చేయడం కష్టమవుతోంది, అంత రుచిగా ఉంది అని చెప్పారు. సెట్లో అందరూ షూటింగ్ కంటే ప్రభాస్ ఇచ్చే లంచ్ బ్రేక్ కోసమే ఎక్కువ ఎదురు చూసేవారట. అమితాబ్ బచ్చన్ యంగ్ ఎనర్జీ. సెట్స్లో అమితాబ్ బచ్చన్ అందరికంటే సీనియర్ అయినప్పటికీ ఆయన ఎనర్జీ చూసి ప్రభాస్ సైతం ఆశ్చర్యపోయారట. అశ్వత్థామ పాత్ర కోసం భారీ మేకప్ వేసుకున్న తర్వాత కూడా ఆయన చిన్న పిల్లాడ్ల సెట్లో అందరితో కబుర్లు చెప్పేవారట. ప్రభాస్ ఆయనకు వీరాభిమాని కావడంతో అమితాబ్ ముందు డైలాగులు చెప్పడానికి మొదట్లో చాలా తడబడ్డారట. అప్పుడు అమితాబ్ ప్రభాస్ని దగ్గరకు తీసుకొని జోకులు వేసి కూల్చేశారట. బుజ్జి కారుతో ఇబ్బందులు. సినిమాలో బుజ్జి కారు భైరవ చెప్పినట్లు వింటుంది, కానీ షూటింగ్ సమయంలో మాత్రం అది యూనిట్ను బాగా ఆడుకుందట. అది ఒక భారీ ప్రోటోటైప్ కార్ కావడంతో దానిని నడపడం చాలా కష్టమయ్యేది. ఒకసారి షూటింగ్లో ప్రభాస్ కారు నడుపుతుండగా అది అనుకోకుండా ఆగిపోయింది. బుజ్జి సినిమాలోనే కాదు, ఇక్కడ కూడా నీకు పొగరు ఎక్కువేనా అని ప్రభాస్ సరదాగా కామెంట్ చేశారట. రాజమౌళి రామ్ గోపాల్ వర్మ సందడి. సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి మరియు ఆర్జీవి అతిథి పాత్రలో కనిపించారు. రాజమౌళి తన సీన్ షూట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ ఆయనను ఆట పట్టించారట. సార్, మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, ఇప్పుడు నేను మీకు ఇస్తాను అని జోక్ చేశారట. అలాగే ఆర్జీవి సెట్కి వచ్చినప్పుడు కూడా అక్కడున్న వాతావరణం చాలా సరదాగా మారిపోయిందని యూనిట్ సభ్యులు చెప్పారు. దీపికా పదుకోన్ తెలుగు ముచ్చట్లు. దీపికా పదుకోన్కు తెలుగు రాకపోవడంతో సెట్లో ప్రభాస్ ఆమెకు కొన్ని తెలుగు పదాలు నేర్పించేవారట. ఆమె ఆ పదాలను పలికేటప్పుడు వచ్చే తప్పులకు ప్రభాస్, డైరెక్టర్ నాగశ్విన్ బాగా నవ్వుకునేవారట. అయితే షూటింగ్ పూర్తయ్యేసరికి ఆమె కొన్ని ప్రాథమిక తెలుగు పదాలను నేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగశ్విన్ సైలెంట్ వర్క్. డైరెక్టర్ నాగశ్విన్ చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంత పెద్ద సినిమా తీస్తున్నా ఆయన ఎప్పుడూ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండేవారట. సార్, అసలు మీరు మనిషేనా లేక ఫ్యూచర్ నుంచి వచ్చిన రోబోనా అని సెట్లో నటీనటులు ఆయనను సరదాగా అడిగేవారట. కల్కి 2898 AD లాంటి భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు మరియు సవాళ్లు ఎదురయ్యాయి. బుజ్జి కారుతో జరిగిన చిన్నపాటి ప్రమాదం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుజ్జి కారును నడపడం చాలా కష్టమైన పని. షూటింగ్ సమయంలో ఒక సీన్ చిత్రీకరిస్తుండగా బ్రేకులు మరియు స్టీరింగ్ కంట్రోల్ విషయంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తింది. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక స్ట్రక్చర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ప్రభాస్ ఆ సమయంలో కారులో లేరు. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న టెక్నీషియన్లకు కూడా పెద్దగా గాయాలు కాలేదు. కానీ ఆ కారును మళ్ళీ రిపేర్ చేయడానికి చాలా సమయం పట్టింది. అమితాబ్ బచ్చన్కు గాయం. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యారు. ఒక ఫైట్ సీన్లో ఆయన పక్కటెముకలకు గాయమైంది, కండరం కూడా విరిగింది. దీనివల్ల షూటింగ్కు కొన్ని వారాల పాటు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ముంబై వెళ్లి చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత మళ్లీ సెట్స్కి వచ్చి తన బాకీ ఉన్న యాక్షన్ సీన్లను పూర్తి చేశారు. 80 ఏళ్ల వయసులో ఆయన చూపించిన పట్టుదల చూసి ప్రభాస్, నాగశ్విన్ ఆశ్చర్యపోయారు. భారీ సెట్స్ కూలిపోవడం. రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీనగరం కోసం వేసిన భారీ సెట్స్ పై ఒకసారి భారీ వర్షం, గాలివాన ప్రభావం పడింది. ప్రకృతి వైపరీత్యం వల్ల సెట్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి మరియు కొన్ని ఇనుప కట్టడాలు కూలిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ నిర్మాతలకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మళ్ళీ ఆ సెట్ను పునర్నిర్మించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. గ్రీన్ మ్యాట్ షూటింగ్లో మానసిక ఒత్తిడి. ఇది శారీరక ప్రమాదం కాకపోయినా నటీనటులకు ఒక రకమైన ఇబ్బందిని కలిగించింది. సినిమాలోని 80% భాగం గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేశారు. చుట్టూ ఏం లేకపోయినా అంతా ఉన్నట్లు ఊహించుకొని నటించడం వల్ల ప్రభాస్, దీపికా పదుకోన్ కళ్ళుపై తీవ్రమైన ఒత్తిడి పడేదట. నిరంతరం గ్రీన్ కలర్ చుట్టం వల్ల తలనొప్పి మరియు కళ్ళు తిరగడం వంటి సమస్యలు ఎదురయ్యేవని యూనిట్ సభ్యులు తెలిపారు. కరోనా వల్ల షూటింగ్ వాయిదా. షూటింగ్ మొదలైన కొత్తలోనే కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో ప్లానింగ్ అంతా తలకిందులైంది. దీనివల్ల బడ్జెట్ పెరగడమే కాకుండా నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడం పెద్ద సవాల్గా మారింది. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. ఉత్తర భారతదేశంలో కూడా ప్రభాస్ సత్తా చాటారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాధించింది. ఈ సినిమా సాధించిన విజయం చూస్తుంటే పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.